ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సో మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ట్యాంక్ బండ్ పైన ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా ఇలాంటి పోస్టర్స్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు, ఇనుప కంచె ఏ విధంగా ఉంది అనేది కూడా చూపించే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ హైకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం 2:15 సంబంధించి గణేష్ నిమజ్జన ఉత్సవాలు ట్యాంక్ బండ్ లో నిర్వహించాలా లేదా అనే అంశానికి సంబంధించి కూడా విచారణ చేపట్టబోతోంది. సో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది అనే ఉత్కంఠ ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. న్యూస్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ వాసు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వాసు చెప్పండి, గణేష్ ఉత్సవ సమితి పర్యావరణవేత్తలు ప్రతిసారి కూడా ఈ డిబేట్ నడుస్తుంటుంది. ఈసారి కొంత ఇక్కడ ట్యాంక్ బండ్ పైన బ్యారికేడ్స్ పోస్టర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం, ఇనుప కంచెలు నిమజ్జనం చేయకుండా ఏర్పాటు చేయడం, దీంతో ఒక కొత్త టర్న్ తీసుకున్నట్టయింది. సో ఈసారి ఏంటి నిమజ్జనం పరిస్థితి, హైకోర్టు ముందు ఏ అంశాలు ఉన్నాయి ఈరోజు? ఎస్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ లో నో ఐడల్ ఎమర్షన్ ఆన్ ట్యాంక్ బండ్ అంటూ కూడా చాలా స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు జిహెచ్ఎంసీ పెట్టినటువంటి ఫ్లెక్సీలు దర్శనమిస్తా ఉన్నాయి. గతం ఎన్నడూ లేనట్టుగా దాదాపు 40-50 సంవత్సరాల చరిత్రకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇలాంటి అంటే ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి అవకాశం లేదంటూ కూడా, ఎందుకంటే యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్ అంటూ కూడా చాలా స్పష్టంగా బోర్డ్స్ ఉన్నాయి. కానీ కొన్ని వేల విగ్రహాలు ఇప్పటికే కొలువుదీరిన నేపథ్యంలో కూడా మరి హైకోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఖచ్చితంగా పోలీసులు దాదాపు 10 ఫీట్ల పైగా ఏ ఒక్కరు కూడా లోనికి వెళ్లే విధంగా అవకాశమే లేకుండా కూడా బార్కెట్లు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి నిన్న సీజే కోర్టులో జరిగినటువంటి విచారణకు సంబంధించి కూడా హైడ్రాను పార్టీ చేయాలి. మరోపక్క గత ఏడాది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు వినాయక ఉత్సవ విగ్రహాలు ఎక్కడ కూడా విగ్రహాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా నిమజ్జనం చేయొద్దు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా అన్ని విగ్రహాలు కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశాయి. కానీ ఈసారన్నా కనీసం చెరువులు కాపాడాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ కాబట్టి చెరువుల పరిరక్షణ, వాతావరణ పొల్యూషన్ జరగకుండా కాపాడాల్సిన బాధ్యత హైదరాబాద్ కాబట్టి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాలు నిమజ్జనం చేయకుండా చూడాలని నిన్న హైకోర్టులో ఏదైతే లేవనెత్తారు ఈ అంశాన్ని, తిరిగి ఈ రోజు హైకోర్టు మధ్యాహ్నం మరి కాసేపట్లో 2:15 ఈ యొక్క పిటిషన్ పైన విచారణ జరపబోతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు జిహెచ్ఎంసీ గత హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు బోర్డులు కూడా అక్కడ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కూడా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఫ్లెక్సీలు బోర్డులే కాదు, ఏకంగా దాదాపు 10 ఫీట్లకు పైగా కూడా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా హుస్సేన్ సాగర్ లోనికి వెళ్లకుండా నిమజ్జనానికి అంటూ కూడా చాలా స్పష్టంగా పకడ్బందీ ఏర్పాటు చేసి ఇదే అంశాన్ని కోర్టు దృష్టి తీసుకెళ్తారు. కానీ కోర్టు దీనిపైన చెప్పండి వాసు, జనరల్లీ ఇది చాలా సెంటిమెంట్ తో కూడిన వ్యవహారంగా కూడా చూస్తూ ఉంటారు. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, మనకి దేశవ్యాప్తంగా చాలా పెద్ద సిటీస్ లో ఇలా నిమజ్జనం చేయడం లేకపోతే గణేష్ శోభాయాత్ర ఇదంతా నిర్వహించడం ఒక సెంటిమెంట్. సో దీన్ని హైకోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా ప్రశ్నే. ఎస్, ఖచ్చితంగా కోర్టు చెప్పింది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ కూడా నీళ్ళలో కరిగిపోదు కాబట్టి చెరువులు పూడికతో పాటు అదే రంగులు ఏవైతే కెమికల్ తో కూడుకుంటాయో వాటి వల్ల వాటర్ పొల్యూషన్ తో పాటు వాతావరణ పొల్యూషన్ కూడా జరుగుతూ ఉంది. చెరువులు పూడిపోతా ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పిఓపి వేయకుంటే ఉండాలని కూడా చర్యలు తీసుకోవాలి. జిహెచ్ఎంసీ కూడా ఈ మట్టి విగ్రహాలను ప్రోత్సహించే విధంగా పంపకాలు జరపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ కూడా కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ వాటిని వినియోగిస్తున్నటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా హుస్సేన్ సాగర్ లో లాస్ట్ టైం కూడా వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. దీనికి సంబంధించి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే తాత్కాలిక కొనలు ఏర్పాటు చేశారు, ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూశారు. ఇతర నగర శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని చెరువుల్లో కూడా నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. కానీ అయినప్పటికీ అందరూ ట్యాంక్ బండ్ వైపుగానే తమ విగ్రహాలను తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి మరి ఈసారి జిహెచ్ఎంసీ పోలీసులు తీసుకున్న చర్యలకు మన ప్రజలు నగర వాసులు సహకరిస్తారా, లేదంటే మరి కాసేపట్లో హైకోర్టు పోలీసులు ఏం చెప్పబోతా ఉన్నారు? హైడ్రాను పార్టీ చేయమని చెప్పిన నేపథ్యంలో కూడా మరి హైకోర్టు హైడ్రా కమిషనర్ ని ఇక్కడ పార్టీ చేస్తుందా, ఏ విధంగా మీరు హుస్సేన్ సాగర్ ను పరిరక్షిస్తారు, విగ్రహాలు నిమజ్జనం కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం కాకుండా ఎలా నిర్వహిస్తారన్న అంశానికి సంబంధించి హైకోర్టు ఖచ్చితంగా పోలీసుల్ని జిహెచ్ఎంసీని ప్రశ్నించే అవకాశం లేదంటే నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల 17న జరిగేటువంటి వినాయక నిమజ్జనానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఉత్సవ మండపాలు, ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో కూడా ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ ను క్లియర్ చేశారు. మొత్తం ట్రాఫిక్ సంబంధించి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో, ఖైరతాబాద్ వినాయకుల పరిసర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు తరలివచ్చేందుకు కూడా సిద్ధమయ్యాయి. 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 5, 7, 9, 11 రోజుల్లో కూడా విగ్రహాల నిమజ్జనం వరుసగా ఈ 11 రోజుల పాటు కొనసాగుతుంది. కానీ ఇప్పటికే నిన్న చూసాం కొన్ని విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో 3వ రోజు నిమజ్జనమైన పరిస్థితి కూడా చిన్న విగ్రహాలు జరిగాయి. కానీ ఈ రోజు రాత్రికి రాత్రి ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఫ్లెక్సీలు దర్శనమిస్తున్న నేపథ్యం నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు, ముళ్ళ కంచెలతో పాటు ఏదైతే జిహెచ్ఎంసీ
పోలీస్ కమిషనర్ పేరుతో కూడా చాలా స్పష్టంగా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్న నేపథ్యంలో హైకోర్టుకి ఇదే అంశాన్ని, అంటే మేము అన్ని చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని హైకోర్టు చెప్తారు. మరి ఇది లాస్ట్ చివరి రోజు వరకు ఇలానే కొనసాగుతుందా, మరి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా చూస్తారు, ఎక్కడికి విగ్రహాలు తరలిస్తారన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో హైకోర్టులో జరగబోయే విచారణలో తేలనుంది. ఓకే, థ్యాంక్ యూ వాసు.